వచ్చినాయి. ఆ 150 ఫుల్ లెంత్ పేపర్స్లో 127 పార్టిసిపేటెడ్ ఈరోజు పేపర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనిలో మొత్తం 150 ఉన్న ఈ ఆర్టికల్స్ను 4 వాల్యూమ్గా తీయడం జరిగింది. ఆ 4 వాల్యూమ్స్ నిన్న 1-2 వాల్యూమ్స్ ఇవాళ 3-4 వాల్యూమ్స్ను మన పెద్దల సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సావనీరు కూడా మనం నిన్న 164 అబ్స్ట్రాక్ట్ ఆ సావనీరులో ప్రింట్ చేసి నిన్న వీసీ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసిన సందర్భం మనకు ఉన్నది. ఈ సెమినార్కు పేపర్లు ప్రజెంటేషన్ చేసిన వాళ్ళు 9 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. తెలంగాణ, ఏపీ, యూపీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బీహార్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, బీహార్ ఈ రాష్ట్రాల నుంచి 9 రాష్ట్రాల నుంచి ఈ సెమినార్కు పేపర్లు పంపిరు. కొంతమంది ఆన్లైన్లో ప్రజెంటేషన్ చేయడం జరిగింది, కొంతమంది ప్రత్యక్షంగా రావడం జరిగింది. అదే కాకుండా ఈ సెమినార్కు హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి నాకు కొంత చేయుత లభించిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఎవరైతే మన బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. ఈ సెమినార్కి మన వీసీ ముందటుండి నాకు వెన్ను తట్టి ప్రోత్సహించడం జరిగింది. ఈ సెమినార్ మీరు బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు, నాకు తెలుసు మీ టాలెంట్ ఏందో అని రాజనీతి శాస్త్రాన్ని అభినందించి మమ్మల్ని ముందుకు నెట్టిన సందర్భం మనకు ఉన్నది. వీసీ గారికి కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆ వీసీ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదే క్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ మా పొలిటికల్ సైన్స్ ఒక గవర్నర్ లాంటి వాడు. మేము పొలిటికల్ సైన్స్ ఒక రాజ్యాంగం మేము ఎవరైతే నలుగురు మేము కృష్ణ కావచ్చు, సత్యన కావచ్చు, మా నాగరాజన్న నేను నలుగురు మేము చట్టాలు చేస్తే చివరికి గవర్నర్ మా రిజిస్ట్రార్ సార్ దగ్గర పోయి నేను అనుమతి తెలియజేస్తానికి ఆనందంగా ఉందని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో యూజీసీ చైర్మన్ గారు కూడా మాకు కొంత చేతులు ఇవ్వడం జరిగింది. చేతులు ఇచ్చి ప్రోత్సహించి మల్లికార్జున రెడ్డి సార్ మమ్మల్ని ఈ సెమినార్ సక్సెస్లో కొంత భాగస్వామ్యం ఉంది సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. అదే క్రమంలో ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ టి మనోహర్ సార్ గారు మాకు ఎప్పటికీ అది మీరు సెమినార్ పోయినసారి ఒక రూల్ తీసుకొచ్చిన ఈ యూనివర్సిటీలో అంతకుముందు ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా సెమినార్ ఏర్పాటు చేస్తే 10,000 ఇచ్చేది. ఆ లాస్ట్ ఇయర్ 10,000 ఇవ్వడం అనేది మీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ తోటే స్టార్ట్ అయిందని చెప్పిండు. ఆ 10,000 ఈ సంవత్సరం 20,000 ఆ 20,000 కూడా మీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ తోటే స్టార్ట్ అయిందని మనల్ని ఎంతో ప్రోత్సహించి వెన్ను తట్టి ముందుకు నడిపించి ఈ సక్సెస్లో సార్ భాగస్వామ్యం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనోహర్ సార్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే క్రమంలో ఇంకా మా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే వాస్తవానికి 4 పిల్లలుగా ఈరోజు డిపార్ట్మెంట్ను నిలబెడతా ఉన్నాం. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. నలుగురం సమాన భాగస్వాములుగా ఈరోజు డిపార్ట్మెంట్ రక్షణ కవచంగా ఈరోజు మేము ఉండి ఈ యూనివర్సిటీలో ఒక ఆదర్శ మన డిపార్ట్మెంట్గా పొలిటికల్ సైన్స్ తీర్చిదిద్దడంలో ముందుగానే సందర్భాన్ని ముందుకుంటా ఉన్నాం. మనం అనుకున్నాం తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు అది పక్క ఉన్న కేసీఆర్ అసలు పాలన కేసీఆర్కు ఈ తెలంగాణ రాష్ట్రం తెత్తలే అనుకున్నాం. అదే క్రమంలో నాగరాజన్ కూడా అనుకున్నాం మనం. చేసి పోయిన సెమినార్ కన్నా ఈ సెమినార్ను నేను టీంతో సక్సెస్ చేసినందుకు నాగరాజన్ నాకు ప్రత్యేకంగా నాగరాజనే కాక నిరంతరం రాత్రి పగలనక కష్టం చేస్తున్న గ్రూపులలో మన సత్యాన్న ట్రిపుల్ షూటర్ కావాలన్న సమస్య తీర్చాలంటే తెలియజేస్తా ఉన్నా. అదే క్రమంలో మా కృష్ణ ఎక్కడైనా చిన్న సమస్యలు ఉన్నా మా ముగ్గురులో సమన్వయం చేసే కాలం ఒక మంచి ఆదర్శవంతులుగా ఒక ఆదర్శ సామాజిక ఒక కంచె ఐడియాగా ప్రోత్సహించి ముందు తీసుకొని మాతోటి వెన్ను తట్టి ఈ మా డిపార్ట్మెంట్ను ముందు తీసుకున్న క్రమంలో దాని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే క్రమంలో ఇంకా మా పొలిటికల్ సైన్స్ స్కాలర్లు ఒకరు రైట్ అంటే ఒకరు లెఫ్ట్ హ్యాండ్ స్కాలర్. ఆ రైట్ లెఫ్ట్ హ్యాండ్ అంటే మిస్టర్ ప్రశాంత్, ఆ తర్వాత సార్ మాకు పేపర్ మీద పదాలు ఉంటాయి, మా డిపార్ట్మెంట్లో మా మనసులో పదాలు ఉంటాయి. ఆ మనసుల పదాలను మేము మా ప్రశాంత్ మా డిపార్ట్మెంట్ రిజిస్టర్ అనుకుంటే మేము మనసులో రిజిస్టర్గా మా ప్రశాంత్ మా డిపార్ట్మెంట్కు ప్యూర్గా అనుకుంటాం మా మనసులో. ఈ విధంగా మేము అనుకొని మనసులో అనుకుని మమ్మల్ని కంటిన్యూషన్ చేసి మేము పనిచేసుకుంటున్నాం సార్. అందరం ఐక్యతతో. అదే క్రమంలో మా ప్రసాద్ ఉన్నారు. నిన్న కల్చర్ లెక్క పెట్టి చూసినా మనం ఈ యూనివర్సిటీలో ఉన్న 2,000 మంది
11 నెలలుగా ఇన్ఛార్జ్ ఇస్తే మనం మంచిగా ఈయన మాత్రం సమయం వేస్ట్ చేయకుండా కష్టపడి ఈయన ప్రోగ్రామ్ సక్సెస్లో మా ప్రసాద్ పాత్ర కీలకంగా ఉండాలని ప్రసాద్ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే క్రమంలో సురేష్కి ఏదైనా టెక్నికల్ వర్క్ ఇస్తే వెంటనే మా మాట కాదనకుండా ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళి వెంటనే పని పూర్తి చేయడంలో ముందున్నారు. సురేష్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో జట్టి రాజేందర్ లేట్కి వచ్చిన లెటర్స్ వచ్చిన డిపార్ట్మెంట్లు ఏదైనా పని చెప్తే పోతాడు పనిచేస్తాడు ప్రచారంలో ముందు వస్తున్నాడు. జట్టి రాజేందర్ కూడా ఈరోజు ఈ సక్సెస్ లో కొంత భాగస్వామ్యం ఉన్నామని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ రుబీనా ఒక లెజెండ్ ఒక మానవ బాంబ మళ్ళీ కంటక కూడా అన్నగా ఉంది డిపార్ట్మెంట్ ఈ సక్సెస్ లో ఉంది. అదే క్రమంలో చాలా మా యూనివర్సిటీలో మా పొలిటికల్ సైన్స్ అడ్మిషన్ లేకున్నా కూడా అట్లా రాజరెడ్డి కావచ్చు, వంశీ, దాడి రవి, సుమన్, శివదత్తు, తిరుపతి వీళ్ళంతా మాకు వెన్ను తప్పి మమ్మల్ని ప్రోత్సహించాలని వాళ్ళందరికీ పేరు పేరున. అదే క్రమంలో పీజీ కాలేజ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో భాగ్యమ్మ లక్ష్మీనారాయణ లేదా ఆ పీజీ కాలేజ్లో సోమలింగం, లలిత కుమార్ మేడం, ఆర్ట్స్ కాలేజ్లో విజయ్, మా సంజీవ్ వీళ్ళందరూ ముందుంది ప్రోగ్రామ్ సక్సెస్ లో నాకు భాగస్వామ్యాన్ని సహాయాన్ని అందించారు. వాళ్ళ సహాయాన్ని మేము నచ్చుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో క్లర్క్ రవి కూడా ఆయన కూడా చాలా వర్క్ చేసి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో మా అటెండర్ రాజకుమార్ కూడా దీనిలో భాగస్వామ్యం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో చివరిగా ఈ ఫోటో కెమెరాగ్రాఫర్ కూడా శ్రీనాథ్ రాత్రి 12 ధన్యవాదాలు తెలుస్తున్నాం. అక్కడ కుక్కలు మనందరినీ పెద్ద ఎత్తున నిన్న మార్నింగ్ నుండి శ్రమించి కష్టపడి మనందరికీ ఆహారాన్ని అందిస్తున్నాడు. శ్రీధర్ కూడా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. చివరిగా మా పొలిటికల్ సైన్స్ ఒక పోస్ట్ తయారు చేస్తున్నాం. PSPF పొలిటికల్ సైన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ మా పొలిటికల్ సైన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చాలా చెప్పారు. సార్ మాకు సన్మానం వద్దని చెప్పారు, మాకు సత్కారం వద్దని చెప్పారు. మేమందరం సమానంగా భాగస్వాములు అయినాం, మేమందరం సమానంగా పనిచేస్తాం. మీరు ఎవరికో ఒకరికి సన్మానం చేస్తే మాత్రం బాగుండదు, మా అందరికీ చేయాలన్నారు. వాళ్ళందరికీ తప్పకుండా ఇంకా ఈ సెమినార్ సక్సెస్ లో చివరిగా కొంత ఆర్థిక చేయడం కూడా మా మిత్రులు అందించడం జరిగింది. అందులో మా స్కాలర్స్ ఇస్లామాబాద్ సురేష్ గారు ఇక్కడికి వాళ్ళు రావాల్సిందే, రాలేదు. అదే క్రమంలో ఇదే యూనివర్సిటీలో పీజీ చదువుకొని అత్యంత వెనకబడిన వర్గాల నుండి వచ్చి ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఎస్ఐ ఉద్యోగం సంపాదించి మన యువతకు మన స్కాలర్స్ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన వెంకయ్య గారు కూడా ఈ సెమినార్కు ఆర్థిక సేవలు అందించారు. వెంకయ్య గారు కూడా ఇప్పుడు తెలియజేస్తూ ఉండాలి. అదని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంతో చాలా మంది నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇప్పుడు